ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దీనికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనంలో చూసుకుంటే, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నదని దేవుని లేఖనం సెలవిస్తుంది. మనం పడిపోతున్నటువంటి ప్రతి సమయంలో, మనము కూలిపోతున్నామని ప్రతి ఒక్క పరిస్థితుల్లో, అప్పుల బాధల్లో, వ్యాధుల్లో, రోగాల్లో, ప్రతి ఒక్క బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, లోక ఆలోచనల వైపు, మనుషుల యొక్క తీరుల వైపు మనం పడిపోతున్న ప్రతి ఒక్క సెకండ్ ముందు కూడా దేవుడు ఆయన యొక్క కృప ద్వారా మనల్ని బలపరుస్తుంది, నిలబెడుతుంది. తప్పిపోయినటువంటి వాళ్ళు చాలామంది తప్పిపోతున్నారు. కానీ దేవుని యొక్క కృపని గ్రహించినటువంటి వారు, దేవుని వాక్యాన్ని గ్రహించినటువంటి వారు, దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించినటువంటి వారు మళ్ళీ తిరిగి మళ్ళీ మునుపటి స్థితి రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కార్యములు జ్ఞాపకం చేసుకుంటావో మళ్ళీ నువ్వు బలపరచబడతావు. అట్టి కృప